ఆ దేవుడి చిత్తాన్ని మనం నెరవేర్చాలి. సో తర్వాత అన్ని విషయాలలో అన్ని అన్ని అని రాయబడింది. సో అన్ని అంటే ఇటు ఆత్మలో వర్ధిల్లుతుండగా, దేవుళ్ళు ఎదుగుతుండగా, ప్రార్థనలో విశ్వాసం ఎదుగుతుండగా, ఫైనాన్సెస్ లో కూడా ఎదగాలి, హ్యాపీనెస్ లో ఎదగాలి, గుడ్ హెల్త్ ఉండాలి, దీర్ఘాయుష్ ఉండాలి, సంతోషం ఉండాలి, ఆనందం ఉండాలి, సమృద్ధి ఉండాలి, సమాధానం ఉండాలి, ధనం ఉండాలి, ఐశ్వర్యం ఉండాలి, పేరు ఉండాలి, ఘనత ఉండాలి. చూసారా అండి? అన్ని విషయములలో వర్ధిల్లుచు అంటే దినదినము అభివృద్ధి పొందుతూ, సంవత్సరం సంవత్సరం అభివృద్ధి పొందుతూ సౌఖ్యముగా ఉండవలనని, అంటే సుఖంగా, సంతోషంగా, ఆనందంగా, తృప్తిగా ఉండాలని ఇది దేవుడి చిత్తం అండి. ఇలా మనం బ్లెస్ కావాలి. అర్థమవుతుందా అండి? సో నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారముగా నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవలేను. చాలా మందికి ప్రాస్పరిటీ లేదు. సో మే యువర్ ప్రాస్పర్ ఇన్ ఆల్ థింగ్స్ అండ్ బీ ఎట్ పీస్ జస్ట్ యాజ్ యువర్ సోల్ ప్రాస్పర్స్. చాలా మందికి ప్రాస్పరిటీ లేదు. సో ప్రాస్పరిటీ గురించి ప్రేర్ చేసుకోరు, ఫైనాన్సెస్ గురించి ప్రేర్ చేసుకోరు, సుఖంగా సౌఖ్యంగా ఆనందంగా ఉండాలని ప్రేర్ చేసుకోరు, ఆత్మలు ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, విశ్వాసం ఎదగాలని ప్రేర్ చేసుకోరు, ఫైనాన్షియల్ డబల్ కావాలని ప్రేర్ చేసుకోరు. చూసారా అండి? దేవుడి చిత్తం ఏంటిదండి? నువ్వు హ్యాపీగా ఉండాలి, నువ్వు సంతోషంగా ఉండాలి. ఆనందం వస్తాయి, శోధనలు వస్తాయి, వేదనలు వస్తాయి, రోదనలు వస్తాయి, పరీక్షలు వస్తాయి. ఇవన్నీ కూడా మనల్ని ఆశీర్వదించడానికే వస్తాయి. సో చాలా మందిలో అపోహ. సో చాలా మంది కూడా ఫైనాన్సెస్ గురించి ప్రార్థించుకోరు, మంచి ప్రాస్పరిటీ రావాలని ప్రార్థించుకోరు. సో అలాగే ఉండిపోవాలని ఉంటారు చాలా మంది కూడా. అలా ఉండొద్దండి. మనము దేవుడి బిడ్డలము, అన్ని విషయాలలో మనం బ్లెస్ కావాలి, అన్ని విషయాలలో మనం వర్ధిల్లాలి దేవుడి పిల్లలు. సో ఇటు దేవుళ్ళో ఎదగాలి, ప్లస్ అలాగే భూలోకంలో ఈ ఫైనాన్సెస్ లో ఎదగాలి. ఇప్పుడు నీ ద్వారా కొన్ని స్కూల్స్ కట్టబడాలి, మన ద్వారా కొన్ని హాస్పిటల్స్ కట్టబడాలి, మన ద్వారా ఈ లోకానికి వెలుగు రావాలి. కానీ మనమే చీకట్లో ఉన్నాము. సో అది కరెక్ట్ కాదు. సో చూసారండి, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాలలోనూ చూడండి, అన్ని విషయాలలోనూ. అందుకే మీ అందరూ గమనించారా లేదో, ఎలాంటి కష్టాలు, కన్నీళ్లు, బాధలు, నష్టాలు, ఆపదలు, ప్రమాదాలు, అడ్డంకులు, ఆటంకాలు, ఇరుకులు, ఇబ్బందులు, రోగాలు, జబ్బులు, వ్యాధులు, నొప్పులు, వైరస్లు, ఫంగస్లు, ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు, శారీరక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇవేమీ రాకుండా చూడు ప్రభు అని ప్రార్థిస్తాను మీ అందరి గురించి. మీరు గమనించారో లేదో, అట్లా ప్రార్థించుకోవాలండి. మనం ఎలా ఉండాలంటే, మనము తినాలి, తృప్తి పొంది ఇంకా 10 మందికి పెట్టే స్థాయిలో ఉండాలి. అలా ఉండాలి. మనం ఎలా ఉండాలంటే సంతోషంగా ఉండాలి, మనం ఎలా ఉండాలంటే సౌఖ్యంగా ఉండాలి, మనం ఎలా ఉండాలంటే ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, దీర్ఘాయువుతో ఉండాలి. మనము ఎప్పుడు కూడా ల్యాక్ లో బ్రతకద్దండి. అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. అంటే ఫైనాన్సెస్ లో వర్ధిల్లాలి, మంచి ప్రాస్పరిటీలో వర్ధిల్లాలి, మంచి స్పిరిచువల్ గా స్ట్రాంగ్ కావాలి, ఫిజికల్ గా స్ట్రాంగ్ కావాలి, ఎమోషనల్ గా స్ట్రాంగ్ కావాలి, అలాగే ఫైనాన్సెస్ లో స్ట్రాంగ్ కావాలి. అన్ని విషయాలలో మనం ఏం కావాలి? వర్ధిల్లాలి. చూడండి, ఇక్కడ వాక్యం తప్పు చెప్పలేదు. అన్ని విషయములలోనూ అంటే నీకు మంచి పేరు ఉండాలి, ఘనత ఉండాలి. నువ్వు ఏ కంపెనీలో వర్క్ చేసినా కూడా నీకే మంచి పేరు రావాలి. అది నీ దేవుడి చిత్తం. నువ్వు అన్ని ఉండాలి, ధనం ఉండాలి, ఐశ్వర్యం ఉండాలి, వాటి అనుభవించే యోగ్యము కూడా ఉండాలి. అంటే నువ్వు సౌఖ్యంగా ఉండాలి, అన్ని విషయాలలో నువ్వు సుఖంగా, సంతోషంగా, సౌఖ్యంగా ఉండాలి. సో అని కోరుకోవాలి ఎప్పుడైనా కూడా. ఒకటే గుర్తుపెట్టుకోండి, lacking is not our portion, poverty is not our portion, sickness is not our portion, diseases is not our portion, and failures is not our portion, and negative is not our portion. So financial prosperity is our portion. మనకు ఫైనాన్షియల్ ప్రాస్పరిటీ మన పోర్షన్ అండి. అండ్ మనము అన్ని విషయాలలో వర్ధిల్లడం దేవుడి యొక్క పోర్షన్. సో అన్ని విషయాల్లో లాక్ లో బ్రతకడం దేవుడి చిత్తం కాదు, ఆ రోగాల్లో బ్రతకడం దేవుడి చిత్తం కాదు, ఆ అనారోగ్య సమస్యలలో బ్రతకడం దేవుడి చిత్తం కాదు, ఆ యొక్క ప్రాస్పరిటీ లేకుండా, ధనము లేకుండా, ఐశ్వర్యం లేకుండా ఆ లేమిలో బ్రతకడము, పేదరికంలో బ్రతకడం దేవుడి చిత్తము కానే కాదు. అదన్నీ కూడా అపవాది చిత్తాలండి. సో కాబట్టి రిమూవ్ ఫ్రమ్ యువర్ మైండ్. నీ మైండ్ లో నుంచి నువ్వు ఎలాగైతే నీ లైఫ్ ని డిజైన్ చేసుకుంటావో అలాగే నీ లైఫ్ ఉంటుంది. ఎందుకంటే దేవుడు మన ఉద్దేశాలను కూడా మారుస్తాడు, మన ఉద్దేశాలను కూడా ఆశీర్వదిస్తాడండి. నేను మంచిగా ఉండాలి, నేను ఆనందంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, మంచి ధనము సంపాదించుకోవాలి, భాగ్యము సంపాదించుకోవాలి. అలాగే ఎంత సంపాదించినా కూడా గర్వం రాకుండా చూసుకోవాలి, ఎంత వర్ధిల్లినా కూడా అహంకారం రాకుండా చూసుకోవాలి, ఎంత వర్ధిల్లినా కూడా, ఎంత సంపాదించినా కూడా దేవుడికే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి, దేవుళ్ళలోనే నిలకడగా ఉండాలి, దేవుణ్ణే మనము స్మరిస్తూ స్తుతిస్తూ దేవుళ్ళలోనే ఎదుగుతూ ఉండాలి. చాలా మంది ధనము సంపాదించిన తర్వాత దేవుడికి దూరం అవుతారు.
కారు కొన్న తర్వాత దేవుడికి దూరం అవుతారు, ఇల్లు కొన్న తర్వాత దేవుడికి దూరం అవుతారు. అలా ఎప్పుడు కూడా దేవుణ్ణి నీ ఆశీర్వాదాన్ని బట్టి దూరం కావద్దు. ఎన్ని సమయాలలో దేవుడితో కనెక్ట్ అయి ఉండాలి. అందుకే నువ్వు భూలోకంలో ఎంత ఆశీర్వదించబడినా మొట్టమొదటి ప్రియారిటీ స్పిరిచువాలిటీకి ఇవ్వాలి, ఆత్మలో వర్ధిల్లడానికి ఇవ్వాలి. అదే మొట్టమొదటి ప్రియారిటీ. సో చాలా మంది కుటుంబాల్లో ఆశీర్వాదం లేదు, చాలా మంది గృహాల్లో ఆశీర్వాదం లేదు. మనకున్నది ఇంకా 8 రోజులు మాత్రమే. ఈ 8 రోజులు మనం అందరం కూడా ఎక్కువగా ప్రేయర్ లో గడుపుదాము. సో బీ ఇన్ అటిట్యూడ్ ఇన్ ప్రేయర్ అటిట్యూడ్ లో ఉండండి ఎక్కువగా. సో ప్రేయర్ చేసుకోండి దేవుడిని, అయ్యా ఈ ఇయర్ అయిపోయే లోపు అన్ని విషయాలలో మాకు ముగింపుని దయచేయి ప్రభువా. మా అనారోగ్య సమస్యలకు ముగింపునివ్వండి, ఆర్థిక సమస్యలకు ముగింపునివ్వండి, మా దరిద్రానికి, మా లేమితనానికి, మా పేదరికానికి ముగింపునివ్వండి. అయ్యా నథింగ్ విల్ క్యారీ ఫార్వర్డ్ టు నెక్స్ట్ ఇయర్ కి మేము ఏది కూడా క్యారీ ఫార్వర్డ్ కాకుండా చూడు ప్రభువా అని ప్రార్థించుకోండి. అందుకే అండి, నీ ప్రార్థననే నిన్ను స్వస్థతపరిచింది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థతపరుస్తుంది, నీ ఆశనే నిన్ను ఆశీర్వాదకర్తకు మారుస్తుంది. ఇక్కడ నేను చెప్పేది ఎవరు చేసేది ఏముండదండి. నీ లోపల విశ్వాసం లేకపోతే, నీ లోపల నేను ఫలించాలనే ఆశ లేకపోతే అది ఏది జరగదండి. ఇప్పుడు ఒక రైతు ఒక మామిడి తోటను పెడతాడు. సో ఒకసారి ఒక మామిడి చెట్టు ఎలా ఫలిస్తుందండి, అలా ఫలించాలి మనము. ఒక ద్రాక్ష తోటను నాటాడు, ద్రాక్ష తోట ఎలా ఫలిస్తుంది, గుత్తులుగా ఫలిస్తుంది. అలా మనము ఫలించాలి. అర్థమవుతుందా అండి? ఒక రైతు చెట్టు పెట్టిన రైతు ఆ చెట్టుకి ఎలాగైతే ఫలాలు రావాలని కోరుకుంటాడో, మన దేవుడు కూడా మనందరం కూడా ఫలించేలాగా కావాలని కోరుకుంటాడు. దేవుడు కూడా మనల్ని ఆశీర్వదించేది ఏంటిది? ఫలించి అభివృద్ధి చెంది విస్తరించుడి. మనం అన్ని విషయాలలో మల్టిప్లై కావాలి, అన్ని విషయాలలో ఫలించాలి, విస్తరించాలి, అభివృద్ధి చెందాలి. ఇది దేవుడి చిత్తము. ఆ దరిద్రంలో పడుకోవడం దేవుడి చిత్తం కాదు, ఆ లేమితనంలో ఉండడం దేవుడి చిత్తం కాదు, ఆ పేదరికంలో ఉండడం దేవుడి చిత్తం కాదు, ఆ అవమానాలు, నిందలు దేవుడి చిత్తము కాదు. సో నువ్వు ప్రార్థించుకోవాలి. సో ఇలాంటి దరిద్రము రాకుండా, పేదరికం రాకుండా, రోగాలు, జబ్బులు, వ్యాధులు రాకుండా, అయ్యా నేను నా కుటుంబము సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆహ్లాదంగా ఉండాలి, ధనములో, ఐశ్వర్యములో వర్ధిల్లాలి, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ నాలో ఉండాలి అని ప్రార్థించుకోండి. ఇది దేవుడి యొక్క చిత్తము. అందుకే ఈ రోజు నుంచి సిరీస్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ప్రాస్పరిటీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ప్రాస్పరిటీ చాలా ఇంపార్టెంట్, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది లేకపోవడం వల్ల చాలా 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 అనర్థాలు జరుగుతాయి. సో అందుకే ఫస్ట్ ప్రియారిటీ గాడ్ కి, ఫస్ట్ ప్రియారిటీ ప్రేయర్ కి, ఫస్ట్ ప్రియారిటీ వర్డ్ ఆఫ్ గాడ్ కి, ఫస్ట్ ప్రియారిటీ ప్రేజ్ గాడ్ కి, ఫస్ట్ ప్రియారిటీ వర్షిప్ గాడ్ కి. దెన్ నెక్స్ట్ ప్రియారిటీ your job, your prosperity, your money, your financial blessings, and your house, your car, and your prosperity, everything will become next only. వర్ధిల్లించు. నువ్వు ఎలా ఉండాలి? సౌఖ్యంగా ఉండాలి. సో ఇక్కడ దేవుడు ఎక్కడన్నా చెప్పాడు అండి నువ్వు కష్టాల్లో ఉండు, నువ్వు రోగంలో ఉండు? ఇక్కడ ఏమన్నాడు దేవుడు? సౌఖ్యంగా ఉండవలెను, సుఖంగా ఉండమంటున్నాడు. అంతేగాని కష్టాల్లో ప్రతి బ్రతుకు, దరిద్రంలో ఉండి బ్రతుకు, లేకపోతే రోగాల పాలుక, అప్పుల పాలుక అని దేవుడు ఎక్కడ చెప్పలేదు. నీ ఆత్మ వర్ధిల్లుతూ అన్ని విషయాలలో వర్ధిల్లాలి. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నువ్వు అన్ని విషయాలలో వర్ధిల్లాలని కోరుకుంటున్నాడు. మనమే ఉన్నాం, మన పిల్లలు అన్ని విషయాలలో వర్ధిల్లాలని కోరుకుంటున్నామా లేదా? ఎస్. మన పిల్లల్ని వాళ్ళు ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటామా, అనారోగ్యంతో ఉండాలని కోరుకుంటామా? మన పిల్లలు మంచిగా చదువుకోవాలని కోరుకుంటామా, లేకపోతే ప్రతి సబ్జెక్ట్ లో ఫెయిల్ కావాలని కోరుకుంటామా? మన పిల్లలు మంచి ఉద్యోగం చేయాలని కోరుకుంటామా, లేకపోతే ఆ ఉద్యోగము లేకుండా రోడ్లు పట్టుకొని తిరగమని కోరుకుంటామా? సో మన పిల్లల్ని మనం ఏం కోరుకుంటాం? వాళ్ళు మంచి ఆరోగ్యంగా ఉండాలి, మంచి బట్టలు వేసుకోవాలి, 3 పూటల మంచి భోజనం చేయాలి, అండ్ వాళ్ళు మంచి చదువుకోవాలి. అన్ని క్లాసులో అందరి పిల్లల కంటే నా పిల్లలే ఫస్ట్ రావాలి. అలాగే వాళ్ళు మంచిగా చదువుకొని ఉద్యోగం చేసి మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని సుఖంగా సంతోషంగా భార్య భర్తలు కలిసి ఉండాలని ప్రేయర్ చేసుకుంటాము. అవునా కాదా? ఇది మనము విల్లింగా కాదా? అలాగే మన దేవుడు కూడా మనం ఇలా కష్టాల్లో ఉండాలని ఆయన విల్లు కాదు, దరిద్రంలో బ్రతకాలని ఆయన కోరిక కాదు, అలాగే పేదరికంలో ఉండాలని, ఈ అప్పుల బాధలో ఉండాలని ఆయన కోరిక కాదు. కానీ కోరిక కానప్పుడు ఎందుకు జరగట్లేదు బ్రదర్ అని మీరు నన్ను అడగచ్చు. ఎందుకంటే మీరు ల్యాక్ ఆఫ్ ప్రేయర్. ఇప్పటి వరకు మీరు ప్రేయర్ చేసుకోవట్లేదు. ఫైనాన్షియల్ గా బ్లెస్ కావాలని ప్రేయర్ చేసుకోవట్లేదు. నా ధనము 10 మందికి ఉపయోగపడాలని ప్రేయర్ చేసుకోవద్దు. నా వల్ల కొన్ని మందిరాలు కట్టబడాలని ప్రేయర్ చేసుకోవట్లేదు. నా వల్ల
ఈ లోకానికి బ్లెస్సింగ్ గా మారాలని ప్రేర్ చేసుకోవట్లేదు. సో నీ వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుందో, నీ మైండ్ ఎలా ఉంటుందో, నీ మైండ్ సెట్ ఎలా ఉంటుందో, మన ఆశ ఎలా ఉంటుందో, మన ఆకలి ఎలా ఉంటుందో, మన దాహం ఎలా ఉంటుందో, అలాగే దేవుడు పని చేస్తాడండి. మన లోపల విశ్వాసము లేకపోతే, మన లోపల ఆశ లేకపోతే, మన లోపల ఫలించాలన్న కోరిక లేకపోతే దేవుడు కూడా ఏమి చేయలేడు. సో ఫలించాలని కోరిక కలిగి ఉండాలి. సో ఆశీర్వదించబడాలని కోరిక కలిగి ఉండాలి. అన్ని విషయాలలో నేను వర్ధిల్లాలని కోరిక కలిగి ఉండాలి. నేను, నా పిల్లలు, నా భర్త, నా భార్య అందరం కూడా సుఖముగా, సౌఖ్యంగా, ఆనందంగా, సంతోషంగా, ఆహ్లాదంగా ఉండాలి. అన్ని విషయాలలో వర్ధిల్లుతూ ఆరోగ్యంగా ఉండాలి. దేవుల్లో నిలకడగా ఉండాలి. ఇవన్నీ కూడా నువ్వు అనుకుంటేనే జరుగుతాయి, అనుకోకపోతే ఏది జరగదు. సో ప్రాస్పరిటీ లేక చాలా కుటుంబాలు నశించిపోతున్నాయి. ప్రాస్పరిటీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేమి చెడ్డది కాదమ్మా. సో నీ దగ్గర ధనం ఉన్నదనుకో, కొన్ని మందిరాలు కట్టించవచ్చు. నీ దగ్గర ధనం ఉన్నదనుకో, మనం అనేక మంది వృద్ధులకు భోజనాలు పెట్టొచ్చు, అనేకమైన అనాథ పిల్లలకు పెట్టొచ్చు. మన దగ్గర ధనం ఉంటే మనము మంచి మంచి స్కూల్స్ కట్టొచ్చు, మంచి మంచి కాలేజెస్ కట్టొచ్చు, మంచి మంచి హాస్పిటల్స్ కట్టొచ్చు. అందరికంటే ఇంకా ₹1 తక్కువతో మనము వైద్యాన్ని అందించవచ్చు. అందరికంటే ₹1 తక్కువతో మనం విద్యను అందించవచ్చు. అందరికంటే తక్కువగా మనము ఆ యొక్క కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ చేయొచ్చు. సో అలా ప్రాస్పర్ కావాలి. సో వీఆర్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్. దేవుడు ఏమన్నాడు? నువ్వు ప్రపంచానికి వెలుగై ఉన్నావన్నాడు. సో నీకు, నీ కుటుంబానికి మాత్రమే కాదు, ప్రపంచానికి వెలుగుగా మారాలని కోరుకో. ఆటోమేటిక్ గా నీ కోరికను బట్టి, నీ యొక్క మనస్సును బట్టి, నీ ఆలోచనను బట్టి దేవుడు వర్ధిల్ల చేస్తాడు. సో ఆశ కలిగి ఉండండి. ఇప్పుడు ఫలాలు ఇచ్చే చెట్టు ఎలాగైతే ఏటిగా రైతు ఎలాగైతే ఫలాలు ఇవ్వాలని కోరుకుంటాడో అంతే కదండి. ఒక రైతు ఒక 10 మామిడి తోటలో 10 చెట్లను పెట్టాడు, 9 కాసాయి, అది ఒకటి కాయలేదు. సో రైతు డిసప్పాయింట్ అవుతాడా లేదా? అయ్యో 10 చెట్లు పెడితే 9 చెట్లే కాసాయే, ఒక్క చెట్టు కాయలేదని డిసప్పాయింట్ అవుతాడు. అలాగే లేకపోతే 10 చెట్లు పెట్టాడు రైతు, 10 మామిడి తోటల్లో 10 మామిడి చెట్లు పెట్టాడు, ఒక్కటి కూడా ఫలించలేదు. సో రైతు డిసప్పాయింట్ అవుతాడా లేదా? అలాగే దేవుడు మన అందరినీ పిలుచుకున్నది ఆశీర్వదించడానికి అండి. ఆయన మన అందరినీ పిలుచుకున్నది ప్రాస్పరిటీలో ఆశీర్వదించడానికి, భూలోకంలో మనల్ని ఆశీర్వదించి పరలోకానికి తీసుకెళ్ళడానికి. నువ్వు ఆశీర్వదించబడకపోతే దేవుడికి మహిమ కలగదు. సో దేవుడికి మహిమకరంగా మనం ఆశీర్వదించబడాలి. సో చాలా మందికి ఆ పేదరికంలో ఉండి ఉండి ఉండి, ఆ లేమితనంలో ఉండి ఉండి ఉండి, ఆ దరిద్రంలో ఉండి ఉండి ఉండి, నా జీవితం ఇంతే, ఇక్కడే ఇలాగే ఉంటుంది, నా తుది శ్వాస వరకు నేను ఇలాగే బ్రతుకుతా కావచ్చు అని డిసైడ్ అయిపోయారు, ఫిక్స్ అయిపోయారు. అందుకే వాళ్ళ మైండ్ లోకి ఏది చెప్పినా కూడా ఇంజెక్ట్ కాదు. వాళ్ళు ఒక మైండ్ లో ఫిక్స్ అయిపోయి ఉన్నారు, ఇక నా జీవితం ఇలాగే ఉంటది. లేదు, నా జీవితాన్ని ఈ క్షణమే నా దేవుడు మారుస్తాడు, ఈ నూతన సంవత్సరంలో నన్ను నూతన ఆశీర్వాదంలోకి మారుస్తాడని ఆశ కలిగి ఉండు, దాహము కలిగి ఉండు. దేవుడు నిన్ను అన్ని విషయాలలో వర్ధిల్లలాగా చేస్తాడు. సో ఈ వర్ధిల్లకపోతే మనకు ఏంటిది? దేవుడికి మహిమకరంగా. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రికి మహిమ అన్నాడు. కానీ మీరు దరిద్రంలో ఉంటే నా తండ్రికి మహిమ అన్నాడా? మీరు పేదరికంలో ఉంటే నా తండ్రికి మహిమ అన్నాడా? మీరు రోగాలతో, జబ్బులతో ఉంటే నా తండ్రికి మహిమ అన్నాడా? లేదండి, అవన్నీ దేవుడికి అవమానకరము. సో మనం అవమానకరంగా బ్రతకద్దు, దేవుడికి మహిమకరంగా బ్రతకాలి. అంటే నువ్వు ఫైనాన్షియల్ గా బ్లెస్ అయితే కూడా దేవుడికి మహిమ పెరుగుతుందండి, దేవుడికి మహిమ వస్తుంది. ఎందుకంటే ఆ ఫైనాన్సెస్ ద్వారా నువ్వు దేవుడి కార్యాలు చేయొచ్చు, దేవుడి యొక్క సేవను చేయొచ్చు, దేవుడి యొక్క కార్యాలను, దేవుడి యొక్క సేవలో పాలు పంచుకోవచ్చు, ఎలా మందిరాలు కట్టించవచ్చు, ఎలా అనాథ పిల్లలకు, వృద్ధాశ్రమాలకు ఎన్నో చేయొచ్చు. అందుకే ప్రే ఫర్ యువర్ ఫైనాన్షియల్ బ్లెస్సింగ్. అందుకే చూద్దాము 3 జాను 1వ అధ్యాయము 2వ వచనం, 3 జాన్ 1st chapter 2nd verse. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. ప్రేర్ చేసుకోవాలండి, ప్రేర్ చేసుకోవాలి. లార్డ్, నా శాలరీ డబల్ కావాలి, నా జీతము డబల్ కావాలి, నా బిజినెస్ డబల్ కావాలి, నా ప్రాస్పరిటీ డబల్ కావాలి. ప్రే చేసుకోవాలి. ప్రే ఫర్ ఇట్. నీకు ప్రేర్ చేసుకోకుండా ఏది జరగదు, ఏది మూవ్ కాదు. నువ్వు బిజినెస్ చేసుకో, ప్రేర్ చేసుకొని బిజినెస్ చేసుకో. నా బిజినెస్ లో అత్యధికమైన ప్రాఫిట్స్ రావాలని, నాకు ఫైనాన్షియల్ లో అత్యధికమైన, నా శాలరీ డబల్. నువ్వు అనుకోవద్దు ఇక నా ఊర్లో ఎవరికి కూడా శాలరీ పెరగదు, ఇంతే జీవితాంతం అదే 5,000 అదే 10,000 అని అనుకోవద్దు. ఎప్పుడైనా కూడా నువ్వు ప్రేర్ చేస్తే నీతో పాటు, నీ శాలరీతో పాటు నీ స్టాఫ్ అందరి శాలరీ కూడా మార్చగలుగుతాడు దేవుడు. సో
always pray for double salary, always pray for double source of income, always pray for double anointing, always pray for double blessings గురించి ఎప్పుడు కూడా ప్రార్థించుకోవాలి. సో నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాలలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. అందుకే మీరు గమనించారో లేదో, నా నోటి నుంచి వచ్చే ప్రతి ప్రార్థన మీరు నోట్ చేసుకోవాలండి. అది ఆత్మ ప్రేరేపణతో వస్తున్న ప్రార్థన. అందుకే నేను చాలా సందర్భాల్లో మీ అందరికి కూడా ప్రయత్నించాను. కష్టాలు రావద్దు, కన్నీళ్లు రావద్దు, బాధలు రావద్దు, అవమానాలు రావద్దు, నిందలు రావద్దు, రోగాలు రావద్దు, జబ్బులు రావద్దు, వ్యాధులు రావద్దు, అప్పులు రావద్దు, ఆర్థిక సమస్యలు ఉండద్దు, అనారోగ్య సమస్యలు ఉండద్దు, శారీరక సమస్యలు ఉండద్దు, కుటుంబ సమస్యలు ఉండద్దు. ఇవన్నీ ఉండద్దని ప్రార్థించుకోండి. ఒకవేళ వస్తే తర్వాత చూద్దాం, వాటిని తీసివేయమని ప్రార్థిద్దాం. కానీ రావాలని కోరుకుంటావా? నువ్వు వద్దని కోరుకుంటావా? ఆ రోగం రావద్దని కోరుకుంటావా? రావాలని కోరుకుంటావా? అప్పులు కావాలని కోరుకుంటావా? అప్పులు కావద్దని కోరుకుంటావా? నువ్వు ఏదైతే కోరుకుంటావో, నువ్వు దేని గురించి అయితే ప్రార్థిస్తావో అలాగే దేవుడు పనిచేస్తాడు. ఇప్పుడు మన నోటి నుంచి వచ్చే ప్రార్థన ప్రకారమే దేవుడు పనిచేస్తాడండి. అయ్యా నాకు ఎలాంటి కష్టాలు, కన్నీళ్లు, బాధలు, నష్టాలు, అవమానాలు, రోగాలు, జబ్బులు, వ్యాధులు, నొప్పులు ఇవి రాకుండా ఆపివేయి ప్రభు అన్నప్పుడు దేవుడు వాటన్నిటిని ఆపివేస్తాడు. అయ్యా ప్రభు నాకు సంతోషాన్ని దయచేయండి, ఆనందాన్ని దయచేయండి, అయ్యా ఆరోగ్యాన్ని దయచేయండి, నేను నా కుటుంబము తిని తృప్తి పొందాలి తండ్రి. అయ్యా మాకున్న ధనము ఎలాంటి హాస్పిటల్ ఫీజులో కట్టకుండా, ఎలాంటి వృధా కాకుండా నేను నా కుటుంబము తిని తృప్తి పొందాలి తండ్రి. మాకు వచ్చే శాలరీలను డబల్ చేయనైనా, మా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ని డబల్ చేయనైనా, మా యొక్క బిజినెస్ లను డబల్ చేయనైనా, మా భార్య భర్తల మధ్య గొడవలను తీసివేనైనా. సో నువ్వు ప్రే చేయి. ఇలా నువ్వు ఎలాగైతే నోట్ నుంచి ప్రొనౌన్స్ చేస్తావో, ఎలాగైతే నువ్వు ప్రవచించుకుంటావో అలాగే నీ జీవితం మారిపోతుంటా ఉంటది. ప్రవచించుకో. నీకు యేసు నామంలో నాకు మంచి ప్రాస్పరిటీ వచ్చును గాక, యేసు నామంలో నాకు సొంత గృహము వచ్చును గాక, యేసు నామంలో నా శాలరీ డబల్ అవును గాక, యేసు నామంలో నాకు ఉద్యోగం వచ్చును గాక, యేసు నామంలో నేను, నా కుటుంబము, నా సభ్యులందరము కూడా సంతోషంగా, ఆనందంగా, సౌఖ్యంగా ఉండును గాక, యేసు నామంలో మేము అన్ని విషయాలలో వర్ధిల్లును గాక. సో ప్రొనౌన్స్. ఎందుకంటే జీవ మరణములు నాలుకే వశం అని దేవుడు అన్నాడు. ఏమన్నాడు? జీవము మరణము నాలుకే వచనం. ప్రొనౌన్స్ విత్ యువర్ మౌత్. నీ మౌత్ తోటి నువ్వు ప్రవచించుకో. అప్పుడు ఆటోమేటిక్ గా దేవుడు కూడా నీ ప్రొనౌన్సియేషన్ బట్టి, నీ యొక్క జీవాన్ని బట్టి, నీ యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు నీ బ్రతుకుని మార్చేస్తాడు. సో ఎంతమంది పేదరికంలో పుట్టి ధనవంతులైన వారు లేరండి. ఈ భూలోకంలో ధనవంతులు అందరూ కూడా ఒకప్పుడు పేదరికంలో పుట్టిన వాళ్ళే, దరిద్రంలో పుట్టిన వాళ్ళే. సో ఎందుకంటే ప్రాస్పరిటీ ఇస్ అవర్ పోర్షన్. దేవుడి బిడ్డలు ప్రాస్పరిటీలో ఉండాలి. దేవుడి బిడ్డలు ఫైనాన్షియల్ గా బ్లెస్ కావాలి. దేవుడి బిడ్డలు చేతులు ఇచ్చే చేతులుగా ఉండాలి, కానీ లాక్కునే చేతుల్లాగా ఉండకూడదు. ఆనందంగా, సంతోషంగా, అన్ని విషయాలలో వర్ధిల్లేలాగా ఉండాలి. So you can see the America country, London, Australia, Canada, Singapore, Malaysia, Bangkok, Dubai, Qatar, how they are blessed. వాళ్ళు ఎలా బ్లెస్ అయ్యారు చూడండి. సో ఫారెన్ కంట్రీ అనగానే జీసస్ క్రైస్ట్ గుర్తొస్తాడు చాలా మంది. అబ్బో జీసస్ క్రైస్ట్, అందరు కూడా అమెరికా అనగానే జీసస్ క్రైస్ట్ గుర్తుకొస్తాడు. అతి భీకరంగా బ్లెస్ చేశాడు దేవుడు ఆ దేశాన్ని. లండన్ అతి భయంకరంగా దేవుడు బ్లెస్ చేశాడు. ఆస్ట్రేలియా, కెనడా అతి భయంకరంగా బ్లెస్ చేశాడు. కానీ ఇప్పుడు ఆ దేశం అంతా కూడా దేవుడి నుంచి తొలగిపోయింది, దేవుడి నుంచి తప్పిపోయింది. సో చూసారండి, నువ్వు దేవుడికి డిక్లరేషన్ ఇవ్వాలి. అయ్యా నన్ను ఆశీర్వదించు, నేను పొగరు రాకుండా, గర్వము రాకుండా చూసుకుంటాను. అయ్యా నువ్వు నన్ను ఎంత ఆశీర్వదించినా కూడా అందులో దశమ భాగము నీది నాయన అని ఇట్లా డిక్లరేషన్ ఇవ్వు. అయ్యా నేను ఎంత సంపాదించినా గర్వము, అహంకారము రాకుండా సమస్త మానవుల ముందు తగ్గించుకుంటాను ప్రభు అని డిక్లరేషన్ ఇవ్వు దేవుడికి. అయ్యా మీరు నన్ను ఎంతగా ఆశీర్వదించినా నిన్ను మాత్రం మర్చిపోను, నీ నుంచి మాత్రం తొలగిపోను. ఈ మూడు విషయాలలో మీరు దేవుడికి క్లారిటీ ఇవ్వాలి, దేవుడికి అష్యూరెన్స్ ఇవ్వాలి, దేవుడికి ప్రామిస్ చేయాలి. ఈ మూడు విషయాలలో ఏంటి? మొట్టమొదటి, ఎంత సంపాదించినా, ఎంత భాగ్యం వచ్చినా కూడా గర్వము రాదు, అహంకారము రాకుండా చూసుకుంటా ప్రభువా. ఇదొకటి. నువ్వెంత సంపాదిస్తే అంత దశమ భాగము దేవుడిది, అది మాత్రము తప్పిపోద్దు, అది మాత్రం దొంగలించద్దు. మూడోది, ఎంత సంపాదించినా కూడా నిన్ను మర్చిపోను ప్రభువా, నీకు నేను ఉభయగా ఉంటాను, నేను నీకే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాను. చాలా మంది డబ్బు రాగానే దేవుడిని ఏంటిది బ్రతిమలాడడం మానేస్తారు, దేవుడితో సహవాసం మానేస్తారు, దేవుడికి ఇవ్వడం మానేస్తారు, దేవుడితో కూర్చోవడం మానేస్తారు, దేవుడితో ప్రార్థన చేయడం మానేస్తారు, దేవుడి వాక్యాన్ని వినడం, మందిరానికి వెళ్ళడం మానేస్తారు. ఆశీర్వదించబడిన తర్వాత, ఆశీర్వాదానికి ముందు అన్ని చేస్తారు, ఆశీర్వదించిన తర్వాత దేవుడిని మర్చిపోతారు. అందుకే దేవుడు కొన్ని ఇవ్వడు మనిషికి. సో ఈ విషయంలో నువ్వు దేవుడికి క్లారిటీ ఇవ్వాలి.
అర్థమవుతుందా అండి? సో ఈ న్యూ ఇయర్ వెళ్ళేలోపు ఇలా బ్లెస్ కావాలని ఎంతమంది ఆశ కలిగి ఉన్నారో వాళ్ళు నిజంగా బ్లెస్ అవుతారు. సో చాలా మందికి తెలియక ప్రేర్ చేసుకోలేదు. చాలా మంది తెలియదు ఫైనాన్సెస్ డబ్బులు కావాలని ప్రేర్ చేయాలని తెలియదు. ఆ సొంత గృహంలో ఉండాలని ప్రేర్ చేయాలని తెలియదు. సుఖంగా సౌఖ్యంగా ఆనందంగా ఉండాలని ప్రేర్ చేయరు. సో ఆనందంగా లేకపోతే ధనము ఐశ్వర్యంతో ఉండాలని ప్రేర్ చేయరు. తెలియక ప్రేర్ చేయరు చాలా మంది. బట్ టుడే గాడ్ ఈస్ గివింగ్ ద కీస్. సో ఇది నా వాక్యమా దేవుడి వాక్యమా? 1 పేతురు 1 యోహాను 3 జాన్ 1st చాప్టర్ 2 వర్స్ ఇది బైబిల్లో రాసిందా లేకపోతే నేను పెట్టిన వాక్యమా? బైబిల్లో ఉంది, ఇది నా వాక్యము కాదు. సో దెర్ ఇస్ నో ప్రీచింగ్, ప్రాస్పరిటీ ప్రీచింగ్ కూడా లేదు, డ్రై అయిపోతుంది ప్రాస్పరిటీ ప్రీచింగ్. అందుకే సమస్తము మనం వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటున్నాడు. దానికోసం నువ్వేం చేయాలి? ప్రేయర్ చేయాలి. వితౌట్ ప్రేయింగ్ క్రై టు గాడ్. దేవుణ్ణి మొరపెట్టండి, 4 లేవండి, మొరపెట్టండి. లార్డ్ జీసస్ ఈ ఆర్థిక సమస్యను తీసేయండి, అప్పుల బాధను తీసివేయండి. అయ్యా నేను కొనుక్కోవడానికి భాగ్యం దయచేనైనా, సంపాదించుకోవడానికి భాగ్యాన్ని దయచేనైనా, నాకు మంచి ప్రాస్పరిటీని దయచేయండి, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూని దయచేయండి, నా శాలరీ డబల్ కావాలి, నేను నా కుటుంబంలో అందరం కూడా ధనాన్ని సంపాదించుకోవాలి, తిని తృప్తిగా ఉండాలి, అందరి చేతులు ఇచ్చే చేతులుగా మార్చు. సో హౌ యు ఆర్ ట్రీటింగ్ యువర్ ఫ్యామిలీ, హౌ యు ఆర్ డీలింగ్ విత్ యువర్ ఫ్యామిలీ, హౌ యు ఆర్ ప్రేయింగ్ ఇన్ యువర్ ఫ్యామిలీ, దట్ విల్ బి కమ్ టు ది పాస్. అదే నెరవేరుతుందండి. సో అదే నెరవేరుతుంది. అందుకే ప్రే ఫర్ ఇట్, ప్రే ఫర్ ఇట్. ఫస్ట్ ఆత్మలో వర్ధిల్లాలి. అయ్యా నేను విశ్వాసంలో నిలకడగా ఉండాలి, మీకు నమ్మకంలో నిలకడగా ఉండాలి, నీతిలో నిజాయితీలో పరిశుద్ధతలో నిలకడగా ఉండాలి, నీకు ఇచ్చే దాంట్లో నిలకడగా ఉండాలి. అలాగే నేను విశ్వాసంలో నీతిలో పరిశుద్ధతలో నిలకడగా ఉండాలి. దాని తర్వాత అన్ని విషయాలలో అయ్యా నాకు ధనాన్ని ఇవ్వండి, ఐశ్వర్యాన్ని ఇవ్వండి, పేరునివ్వండి, ఘనతనివ్వండి, సమస్తాన్ని నాకు దయచేయమని వర్ధిల్లుచు అయ్యా నేను నా కుటుంబము సుఖంగా సౌఖ్యంగా ఉండాలని ప్రార్థించుకోండి. ప్రేర్ చేసుకోండి, బలంగా ప్రేర్ తీసుకోండి. బ్రేక్ త్రూ బ్రేక్ త్రూ బ్రేక్ త్రూ అని అడవండి. ఎందుకంటే ఆ బ్రేక్ త్రూ జరగాలి, ఆ ఫైనాన్సెస్ విషయంలో బ్రేక్ త్రూ జరగాలి, ఆ చాలని జీతంలో బ్రేక్ త్రూ జరగాలి, ఆ యొక్క ప్రేయర్స్ లో బ్రేక్ త్రూ జరగాలి, దేవుడికి ఇచ్చే విషయంలో బ్రేక్ త్రూ జరగాలి. మన దేవుడికి మనం ఎలా ఇవ్వాలంటే ధారాళంగా ఇవ్వాలి, జనరస్ గా ఇవ్వాలి, అంతేగాని కుదించి అణిచి మనిషి ఇచ్చేటట్టుగా ఉండదు. అంతే ఇచ్చే విధంలో కూడా మనం వర్ధిల్లాలండి. నిజం చెప్తున్నాను, ఎవ్రీ ఇయర్ దశమ భాగం కాదు, నెక్స్ట్ ఇయర్ 11%, నెక్స్ట్ ఇయర్ 12%, నెక్స్ట్ ఇయర్ 13%. సో అలా ప్రాస్పర్ కావాలి, అలా మనం బ్లెస్ కావాలి. అంటే దేవుడికి ఇచ్చే దాంట్లో కూడా మనం బ్లెస్ కావాలి, వర్ధిల్లాలి, మనము సంతోషంగా ఉండడంలో వర్ధిల్లాలి, ఆరోగ్యంలో వర్ధిల్లాలి, ఆ రోగాలతో నొప్పులతో జబ్బులతో వ్యాధులతో ఆ శరీరము బాధపడకుండా ఉండాలని ప్రార్థించుకోవాలి. సో ఫిక్స్ కాకండి, మీ మైండ్ లో ఇది ఫిక్స్ కాకండి, ఇదే అని ఫిక్స్ కాకండి, సో ఇంతే అని ఫిక్స్ కాకండి. ఫిక్స్ అయ్యావా అంటే అది అంతే. లేదు నా దేవుడు ఇప్పుడే ఏదైనా మారుస్తాడు, ఏదైనా చేయగలుగుతాడు, ఏదైనా నన్ను ఆశీర్వదించగలడు, ఈ రోజే నేను సొంత గృహాన్ని కట్టుకోగలుగుతాను, ఈ రోజే నేను ప్రాస్పరిటీలో వర్ధిల్తాను, ఈ రోజు నాకున్న రోగము జబ్బు వ్యాధి పోతుందని టుడే క్లెయిమ్ ఇట్, టుడే ఓన్లీ, నవ్ ఓన్లీ, ఈ గడియలోనే. అయ్యా నేను ప్రార్థిస్తుండగానే ఈ గడియలోనే నాకు ఆర్థిక సమస్యలు పోవాలి, ఈ గడియలోనే నాకు అనారోగ్య సమస్యలు పోవాలి, అంతేకాని రేపు పోవాలని ఎప్పుడు ప్రార్థించద్దు, ఈ రోజే పోవాలని ఎప్పుడు ప్రార్థించద్దు, ఇప్పుడే రైట్ నౌ అని ప్రార్థించాలి. మీరు గమనించారా లేదో, మీలో ఎవరైనా ప్రేయర్ రిక్వెస్ట్ అడిగితే ఇప్పుడే ఈ క్షణంలోనే నొప్పి తగ్గించు అన్నప్పుడు దేవుడు ఎన్నో సందర్భాల్లో ఇన్స్టెంట్ గా మీ కళ్ళ ముందే ఇన్స్టెంట్ గా హీల్ చేశాడు కదా, ఇన్స్టెంట్ గా డెలివరెన్స్ చేశాడు కదా. అందుకే ఆస్క్ గాడ్ ఫర్ బ్లెస్ యూ ఇన్స్టెంట్లీ అని ప్రేయర్ చేసుకోండి. ఈ క్షణమే నేను బ్లెస్ కావాలి, నో టుమారో, నో టుడే, నో నెక్స్ట్ అవర్, దిస్ సెకండ్ ఓన్లీ, ఈ మిల్లీ సెకండ్ లోనే, ఈ సెకండ్ లోనే నేను బ్లెస్ కావాలి. ప్రెషర్ టు గాడ్, ఫోర్స్ టు గాడ్, అలా ప్రార్థించుకోవాలి. అయ్యా నేను ఇక్కడ మోకరించి ప్రార్థిస్తుండగా పరిస్థితులన్నీ చక్కబడాలి, ఇక్కడ మోకరించి ప్రార్థిస్తుండగా నాకు రోగాలు పోవాలి, జబ్బులు ఈ క్షణమే పోవాలి, అప్పులు ఈ క్షణమే పోవాలి, దరిద్రము ఈ క్షణమే పోవాలి, పేదరికం ఈ క్షణమే పోవాలి, చాలని జీతం ఈ క్షణమే పోవాలి, నన్ను అన్ని విషయాలలో వర్ధిల్ల చేయాలి అని ఇలా ఈ క్షణం గురించే ప్రార్థించండి. సో ప్రార్థించండి, అందుకు దేవుడు గొప్పగా మహిమకరంగా మారుస్తాడు. బ్రేక్ త్రూ అని అడవండి, బ్రేక్ త్రూ రావాలండి, అందరి జీవితాలలో బ్రేక్ త్రూ రావాలి. సో ఎంతో నిరాశతో ఉన్నారు, ఐఎమ్ సీన్ మెనీ పీపుల్ ఆర్ హోప్లెస్ గా ఉన్నారు, ఇక నా జీవితం ఇలాగే ఉంటది, ఇక నాకు ఇదే రోగం ఇక కన్ఫామ్ లైఫ్ లాంగ్, ఈ జబ్బిగా ఇదే లైఫ్ లాంగ్ కన్ఫామ్, ఈ ఆర్థిక సమస్యలు ఇదే నా లైఫ్ కన్ఫామ్ అని ఫిక్స్ అయిపోయారు. సో డోంట్ ఫిక్స్ ఇట్. ఒక సింగిల్ పాయింట్ దగ్గర నువ్వు ఫిక్స్ కాకు,
So God can change anything. God can change the season. God can shift the season. So we are going to end this year. Year end అవుతున్నాము. నూతన ఇయర్ లోకి వెళ్తున్నాము. Ask God for pull stop for all your financial problem. Ask God for stop the curses in this year only. Next year nothing will be carry forward అండి. Next year కి మనము carry forward కావద్దు. ఈ సంవత్సరంలో ఉన్న అప్పులు, ఈ సంవత్సరంలో ఉన్న రోగాలు, ఈ సంవత్సరంలో ఉన్న జబ్బులు, ఈ సంవత్సరంలో ఉన్న శాపాలు, ఈ సంవత్సరంలో ఉన్న ఫెయిల్యూర్స్ ఈ సంవత్సరంతోనే అంతము కావాలి. నూతన సంవత్సరంలోకి మనము ఆశీర్వాదంతో అడుగు పెట్టాలి, ధనముతో అడుగు పెట్టాలి, ఐశ్వర్యముతో అడుగు పెట్టాలి, మంచి ప్రాస్పరిటీతో అడుగు పెట్టాలి. అన్ని బలహీనతల నుంచి ఈ సంవత్సరంలో ఆ బీపీ, షుగర్, థైరాయిడ్, కొలెస్ట్రాల్ ఈ ఇయర్ లోనే ఎండ్ కావాలి. నెక్స్ట్ ఇయర్ కి అది క్యారీ ఫార్వర్డ్ కావద్దు. ఆ క్యాన్సర్ ఈ ఇయర్ తోటి ఎండ్ కావాలి, నెక్స్ట్ ఇయర్ కి క్యారీ ఫార్వర్డ్ కావద్దు. ఈ అప్పుల కాడ పర్సనల్ లోన్, హౌస్ లోన్ అప్పులనే కాడ ఈ ఇయర్ తోటి ఎండ్ కావాలి, నెక్స్ట్ ఇయర్ కి క్యారీ ఫార్వర్డ్ కావద్దు. సో హౌ యు ఆర్ డిజైనింగ్ యువర్ ప్రేయర్, హౌ యు ఆర్ డిజైనింగ్ యువర్ లైఫ్, దట్ విల్ బి పాస్. అర్థమవుతుందండి? నీ లైఫ్ ని నువ్వు ఎలా డిజైన్ చేసుకుంటావో, నీ లైఫ్ ని నువ్వు ఎలా ఉచ్చరించుకుంటావో, నీ లైఫ్ ని ఎలా నువ్వు ఇమాజినేషన్ చేసుకుంటావో, దేవుడు అలా మిమ్మల్ని పంపిస్తాడండి, అలా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే గాడ్ మన తలంపులను కూడా ఆశీర్వదిస్తాడు. అందుకే నేను బ్లెస్ కావాలని ప్రార్థించాను. మంచి జ్యువెలరీస్ కొట్టుకోవాలి, మంచి ప్రాస్పరిటీ ఉండాలి, సొంత గృహము కట్టుకోవాలి, మంచి 4 వీలర్ లో తిరగాలి. ఎందుకంటే 4 వీలర్ లో తిరుగుతున్న నరకానికి వెళ్తారా? అలాంటి ప్రపంచంలో టాప్ మ్యాన్ ఆఫ్ గాడ్స్ అందరికి కూడా ఓన్ ఫ్లైట్లు ఉన్నాయండి, వాళ్ళందరూ నరకానికి వెళ్తారా? ఇప్పుడు దైవజనులందరికీ కారు ఉంటే వాళ్ళందరూ నరకానికి వెళ్తారా? అపోహ. సో ఒక వాక్యం ఉంటుంది బైబిల్లో, సో ఒంటె సూది భోజనంలో జూరడ కంటే పరలోకంలోకి ధనవంతుడు రావడం అసాధ్యమైన ఒక్క వాక్యాన్ని పట్టుకొని, అంటే దేవుడి చిత్తం ఏంటిదంటే ధనవంతుడికి ఎప్పుడైనా కూడా తన యొక్క ఆశ, తన యొక్క నమ్మకము, తన యొక్క మనస్సు, తన యొక్క ఆలోచన అంతా కూడా ధనం మీదనే ఉంటది, కానీ దేవుడి మీద ఉండాలి. సో అర్థమవుతుందండి? అక్కడ పరలోకానికి ధనవంతుడు రాడు అంటే వాడి మనస్సు అంతా కూడా ధనం మీద ఉంటుంది, కాబట్టి దేవుడి మీద పెట్టుకోడు. సో నీకు ధనమున్నా నీ మనస్సు దేవుడి మీద ఉండాలి, నీకు ఐశ్వర్యం ఉన్నా నీ మనస్సు దేవుడి మీద ఉండాలి, నీకు ధనము, ఐశ్వర్యము, బంగారం ఉన్నా నీ నమ్మకం మాత్రం దేవుడి మీదనే ఉండాలి. సో అలా ఉండాలి. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రీచింగ్స్ అండి. ఎందుకంటే ప్రాస్పరిటీ లేక నశించిపోతున్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, నా జ్ఞానము లేక నా బిడ్డలు నశించిపోతున్నారు. సో ప్రాస్పరిటీ ఇస్ అవర్ పోర్షన్ అండి. ఇప్పుడు చూడండి, మైక్రోసాఫ్ట్, సేల్స్ ఫోర్స్, వీళ్ళన్నీ కూడా క్రిస్టియన్స్, వాళ్ళందరూ కూడా దేవుడు నమ్ముకున్న బిడ్డలు. కంపెనీస్ అన్ని కూడా, వాట్సాప్ కంపెనీ, ఫేస్బుక్ కంపెనీ, లింక్డ్ ఇన్ కంపెనీ, వాళ్ళందరూ బ్లెస్ అయ్యారా లేదా? సో బ్లెస్ అయ్యారు. వాళ్ళందరూ నరకానికి వెళ్తారా? మరి బ్లెస్ అయినందుకు కాదు కదా. సో వీ షుడ్ బ్లెస్ లైక్ దట్. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ అలా ఉంది, మన మైండ్ సెట్ ఇలా ఉంది, కుదించి ఉంది మన మైండ్ సెట్. సో ఆ కుదించి ఉండకూడదు, మనం ఎప్పుడు కూడా ఎక్స్పాండ్ కావాలి, మన మైండ్ సెట్ ఎక్స్పాండ్ కావాలి. నీ సరిహద్దులను కూడా విశాలపరిచే దేవుడు సరిహద్దులను కూడా ఏం చేస్తాడు? విశాలపరుస్తాడు. అందుకే ఆస్క్ గాడ్ ఫర్ బ్రేక్ త్రూ అడగండి, ఫైనాన్షియల్ లో బ్రేక్ త్రూ అడగండి, తప్పకుండా నెరవేరుతుంది. ఎందుకంటే వి షుడ్ నాట్ బి లైక్ 2025 లో ఉన్నట్టుగా ఆర్థిక సమస్యలలో 2026 లో ఉండద్దు. మనము ఇక్కడ ఉన్నట్టుగా బీపీ, షుగర్, థైరాయిడ్ తో, కొలెస్ట్రాల్ తో ఈ ఇయర్ లో బాధపడ్డాం, నెక్స్ట్ ఇయర్ లో అలా బాధపడద్దు. సో మనం అప్పులతో, ఆర్థిక సమస్యలతో, కుటుంబ సమస్యలతో ఈ ఇయర్లో అంతా చితికిపోయాము, నెక్స్ట్ ఇయర్ అలా చితికిపోవద్దు. We should have great life in the next year. We should have great anointing in the next year. We should have great blessings in the next year. అలా ప్రార్థించుకోండి. లార్డ్ జీసస్, బ్రేక్ ఎవ్రీ కర్సెస్ మై లార్డ్ అని ప్రార్థించుకోండి. భయముతో ప్రార్థించండి, భక్తితో ప్రార్థించండి, ఆశతో ప్రార్థించండి, ఆకలితో ప్రార్థించండి, దాహముతో ప్రార్థించండి. ఎందుకంటే అమ్మా, ఎండ్ ఆఫ్ ది డే నేను ఎంత చెప్పినా మీ విశ్వాసమే పనిచేస్తుంది, మీ ప్రార్థననే పనిచేస్తుంది. సెల్ఫ్ ఉండాలి ఎప్పుడైనా కూడా. నేను ఫలించే చెట్టులాగా, ఫలాలు ఇచ్చే చెట్టులాగా అలా ఫలించాలని కోరుకోకపోతే దేవుడు కూడా ఏం చేయడు. గుత్తులుగా మనం ఫలించాలి. ఇప్పుడు చూడండి, ఒకసారి మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళండి, ఎలా ఉంటాయో పండ్లు, ఎలా ఉంటాయో. ఒక వేప చెట్టుకి వెళ్ళి వేప పువ్వుని చూడండి ఎలా ఉంటుందో. ఒక చింత చెట్టుకి వెళ్ళి చింతకాయలను చూడండి ఎలా ఫలించి ఉంటాయో. ఒక ద్రాక్ష తోటకెళ్ళి ద్రాక్ష పండ్లను చూడండి ఎలా ఫలించి ఉంటాయో. అలా కూడా మనం ఫలించాలండి. ఓవర్ఫ్లో ఆఫ్ బ్లెస్సింగ్ ఉండాలి. మనం ఫైనాన్షియల్ గా అన్ని విషయాలలో ఓవర్ఫ్లో కావాలి. నీ మంత్ ఎండ్ వచ్చినా కూడా నీ ఇంట్లో గ్రాసరీ తగ్గకూడదు. నీ మంత్ ఎండ్ వచ్చినా కూడా నీ బ్యాంక్ అకౌంట్ లో మనీ తగ్గకూడదు. నీ మంత్ ఎండ్ వచ్చినా కూడా నీ ఇంట్లో
ఆ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తగ్గకూడదు. సో అలా మనం బ్లెస్ కావాలి. అది ఈజ్ అ గాడ్స్ విల్. చూసారా అండి, ఇది నా చిత్తం కాదు, మీకేమి ధనాపేక్ష నూరిపోయట్లేదు. సో నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. సో ఇది క్లెయిమ్ దిస్ ప్రామిస్. ఈ వచనాన్ని మీరు ఈ రోజు నుంచి అందరూ కూడా క్లెయిమ్ చేయండి. ఈ వచనాన్ని క్లెయిమ్ చేయండి. ఫస్ట్ 3 John 1:2. ఎందుకంటే వీఆర్ గోయింగ్ టు ఎండ్ దిస్ ఇయర్. అన్ని మన సమస్యలకు కూడా ఈ ఇయర్ అనే ఎండ్ కావాలి. సో అలా ప్రార్థించండి. నాకు ఇవి ఏది కూడా ఈ ఈ ఇయర్ లో ఉన్న ఫెయిల్యూర్స్, ఈ ఇయర్ లో ఉన్న జబ్బులు, ఈ ఇయర్ లో ఉన్న అనారోగ్య సమస్యలు ఏవి కూడా నెక్స్ట్ ఇయర్ కి క్యారీ ఫార్వర్డ్ కావద్దు ప్రభువా అని ప్రార్థించండి. నెక్స్ట్ ఇయర్ అంతా సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ప్రాస్పరిటీలో ఉండాలి, మంచి డబుల్ శాలరీ పెంచుకోవాలి, మంచి ఉద్యోగాలు రావాలి, మంచి బిజినెస్ లో ప్రాస్పరిటీ రావాలి. నువ్వు ఎలా ప్రేర్ చేసుకుంటావో అలాగే నీ లైఫ్ ఉంటదండి. ప్రేయర్ చేసుకోకపోవడం వల్లనే ఇవన్నీ ప్రాబ్లమ్స్, ల్యాక్ ఆఫ్ ప్రేయర్. ఇక్కడ ఏంటిది, ప్రార్థించుచున్నాను. సో ప్రార్థించండి. ప్రే ఫర్ ఎవ్రీథింగ్. ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ గా నేను చెప్పడం వరకే చెప్తాను, తర్వాత మీరే అది చేసుకోవాలి. ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ప్రిస్క్రైబ్ చేస్తాడు మందులు, ఇది రా, ఇది వేసుకో, ఇది వేసుకో, ఇన్ని నెలలు వేసుకో, నీకు బీపీ తగ్గుతుంది, షుగర్ తగ్గుతుంది అని ఇంత డోస్ ఇచ్చి పంపిస్తాడు. తర్వాత మెడికల్ షాప్కి వెళ్ళాల్సింది మనమే, కొనుక్కోవాల్సింది మనమే, తర్వాత దాన్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా చేసుకోవాల్సింది, ఆ మెడిసిన్ వేసుకోవాల్సింది మనమే. ఒకవేళ మెడిసిన్ వేసుకోకుండా డాక్టర్ నాకు తగ్గలేదని నువ్వు డాక్టర్ని అడగచ్చా? అడగలేం కదా. అలాగే ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ గా నేను మీకు సూచనలు, సూచక క్రియలు, మీకు ఒక వాక్యాన్ని ఇస్తాను. దాన్ని పట్టుకొని మీరు ఎంతగా తాపత్రయపడతారో, దాన్ని పట్టుకొని ఎంతగా మీరు బ్లెస్సింగ్ కోసం ప్రేయర్ చేస్తారో అంతగా మీరు ఆశీర్వదిస్తారండి. చాలా మంది దగ్గర ప్రాస్పరిటీ ప్రీచింగ్ లేదు. చాలా మంది పేదరికంలో, దరిద్రంలోకి వెళ్ళిపోతున్నారు. ఇక ఇలా ఉంటేనే, ఈ పేదరికంలో, దరిద్రంలో ఉంటేనే నేను పరలోకానికి వెళ్తాను. ఆ అబ్రహాము లాజరస్ స్టోరీ పెట్టుకొని దానివల్ల అలాంటి, మరి అబ్రహాం ధనవంతుడు, ఆయన పరలోకంలో ఉన్నాడా, పాతాళంలో ఉన్నాడా? ఈజ్ ఇన్ హెవెన్. అలాగే సొలొమోను, ఆయన ధనవంతుడు, ఆయన పరలోకంలో ఉన్నాడా, పాతాళంలో ఉన్నాడా? ఈజ్ విత్ గాడ్. సో చెప్తున్నాను కదా అండి, ఇవన్నీ కూడా అపోహలు తీసేసి సౌఖ్యంగా ప్రే చేసుకో. లార్డ్, ఐల్ బి హ్యాపీ, ఐల్ బి హెల్దీ, ఐల్ బి వెల్దీ, ఐల్ బి ప్రాస్పరిటీ. నేను హ్యాపీగా ఉండాలి ప్రభువా, నేను సంతోషంగా ఉండాలి ప్రభువా. ఈ లేమితనం వద్దు ప్రభువా, ఈ దరిద్రం వద్దు ప్రభువా, ఈ అనారోగ్య సమస్యలు వద్దు ప్రభువా, ఈ కుటుంబ సమస్యలు వద్దు ప్రభువా, ఈ గొడవలు కొట్లాటలు వద్దు ప్రభువా. నాకు దీర్ఘశాంతాన్ని దయచేయండి, మనశ్శాంతిని దయచేయండి, సుఖాన్ని దయచేయండి, సంతోషాన్ని దయచేయండి. అయ్యా, నేను ఏ పని చేసినా అందులో వర్ధిల్లాలి. ఇంటి పని చేసినా, వంట పని చేసినా, ఉద్యోగం చేసుకున్నా, ఏది చేసినా నేను అందులో వర్ధిల్లాలి. అన్ని విషయాలలో నాకు పేరును రావాలి, ఘనతను రావాలి. నేను ఏ కంపెనీలో వర్క్ చేసినా నాకు మంచి పేరు ఉండాలి ప్రభా. నేను ఎక్కడ పని చేసినా కూడా అక్కడ నాకు హానర్ ఉండాలి. సో నువ్వు ఇలా ఎలాగైతే ట్రీట్ చేస్తావో, నీ లైఫ్ ని ఎలాగైతే నువ్వు డిజైన్ చేసుకుంటావో అలాగే ఉంటదండి. నెగిటివ్ గా మాట్లాడద్దు. డోంట్ కర్స్ యువర్ లైఫ్. నీ లైఫ్ గురించి నువ్వు ఎప్పుడు కూడా చెప్పించుకోవద్దు. డోంట్ కర్స్ యువర్ సెల్ఫ్, డోంట్ కర్స్ యువర్ ఫ్యామిలీ. సో అన్ని విషయాల్లో బ్లెస్ కావాలని ప్రార్థించుకోండి. ఫైనాన్షియల్ గా మంచి పేరు, ఘనత, ఆరోగ్యం, సిక్నెస్, వీక్నెస్ అన్ని పోయి సమస్త విషయాలను నేను వర్ధిల్లాలి. సో దిస్ ఈస్ ద క్లెయిమ్ గాడ్ ఈస్ గివింగ్ టు యూ, దిస్ ప్రామిస్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ అంతా కూడా మీరు ఈ ప్రామిస్ ని పట్టుకొని ప్రార్థించాలి. లెస్ డిక్లేర్ దిస్ ప్రామిస్, క్లెయిమ్ దిస్ ప్రామిస్. అన్ని విషయాలలో నెక్స్ట్ ఇయర్ అంతా సరే, వీఆర్ గోయింగ్ టు ఎండ్ ఇయర్. బై గాడ్ గ్రేస్ వీఆర్ బ్లెస్డ్ సంథింగ్ ఇన్ దిస్ ఇయర్, బట్ వీ షుడ్ బ్లెస్ మోర్ అండ్ మోర్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇయర్, మోర్ దెన్ దిస్ ఇయర్. వీ నీడ్ టు బ్లెస్ ఇన్ ద 2026. అర్థమవుతుందండి? 2026 లో అంతకంటే ఎక్కువగా ఫలించాలి. మనం అన్ని విషయాలలో వర్ధిల్లాలని ప్రార్థించుకుందాము. ఎందుకంటే ప్రేయర్, ల్యాక్ ఆఫ్ ప్రేయర్ వల్లనే ఇవన్నీ వస్తాయి. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం దరిద్రంలో ఉంటే అపవాది నవ్వుకుంటాడు, కానీ దేవుడు బాధపడతాడు. మనం పేదరికంలో ఉంటే అపవాది నవ్వుకుంటాడు, సో దేవుడు బాధపడతాడు. నువ్వు మందిరాలకు ఇచ్చే చేతులుగా ఉంచాలి. సో ఇప్పుడు చూడండి, ఒక స్కూల్ పెడితే నెక్స్ట్ ఇయర్ లో 10 స్కూళ్ళు అవుతున్నాయి. ఒక హాస్పిటల్ పెడితే నెక్స్ట్ ఇయర్ కి 10 హాస్పిటల్ అవుతున్నాయి. ఒక కాలేజ్ పెడితే నెక్స్ట్ ఇయర్ కి 10 కాలేజీలు అవుతున్నాయి. అట్లా బ్రాంచ్లు అవుతున్నాయి. అని ఒక చర్చ్ పెడితే నెక్స్ట్ ఇయర్ కి 10 చర్చిలు అవుతున్నాయి. కాదు, ఉన్న చర్చ్ కూడా మోసపోతుంది. ఎందుకంటే అపవాదికి ఇష్టం ఉండదు నువ్వు దేవుడికి ఇవ్వడం. అపవాదికి ఇష్టం ఉండదు ఆ సంఘాలు అభివృద్ధి చెందడం, ప్రాస్పరిటీలో ఉండడం. అపవాదికి ఇష్టం ఉండదు. ఈ ఇయర్ ఒక హాస్పిటల్ 100 బెడ్లు కడితే హాస్పిటల్, నెక్స్ట్ ఇయర్ కి 600 బెడ్ల హాస్పిటల్ కడుతున్నారు.
అది వెళ్ళి అపవాదికి చిత్తం ఏంటి? నీ డబ్బు హాస్పిటల్లోకి వెళ్ళాలి, నీ డబ్బు ఆ కాలేజీలకు వెళ్ళాలి, ఆ స్కూల్లోకి వెళ్ళాలి. అంతేగాని మందిరానికి వెళ్తే వాడు తట్టుకోలేడు, నీకు ఇవ్వడానికి మనసు ఇవ్వడు. దేవుడు సేవకులకు లేదా మందిరాలు కట్టడానికి నీకు ఇవ్వడానికి మనసు ఇవ్వడు అపవాది. సో అలా కాదు, చర్చెస్ షుడ్ బి బ్లెస్, చర్చెస్ బ్లెస్ కావాలి. ఈ ఇయర్ 100 సీట్లతో చర్చ్ కడితే నెక్స్ట్ ఇయర్ కి 600 సీట్లు కావాలి చర్చ్. అది అలా బ్లెస్ కావాలి చర్చెస్. ల్యాక్ ఆఫ్ ఫైనాన్సెస్ వల్ల చర్చిలు మూతబడిపోతున్నాయి. సో ల్యాక్ ఆఫ్ గివింగ్ వల్ల చర్చిలు మూతబడిపోతున్నాయి. సో అర్థమవుతుందా అండి? సో వీ షుడ్ బ్లెస్. మనం వరల్డ్ కి లైట్ లాగా ఉన్నాం మనం. సో వీ షుడ్ బికమ్ ఏ లైట్ టు ది వరల్డ్. సో అలా మనం ప్రార్థించుకోవాలి. అప్పుడే నీకు ఈ ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ జరుగుతుంది. అందుకే ఒక్కసారి నీ లైఫ్ లో బ్రేక్ త్రూ వచ్చింది అనుకోండి ఫైనాన్స్ విషయంలో, ఇలా ఫైనాన్షియల్ గా నువ్వు ఇలా బ్లెస్ అవుతూనే ఉంటావు. ఎందుకంటే ఆ బ్రేక్ త్రూ ఉండాలి. ఇప్పుడు అబ్రహాంకి ఒక లోటు ఉన్నది, ఏది? ఒక పిల్లవాళ్ళు కూడా లేరు. ఆయన కన్నునే కానీ ఒక పిల్లవాడు లేడు, ఒక కొడుకు గాని కుమార్తె గాని గర్భఫలం గాని లేదు. ఒక్కసారి ఆ విషయంలో బ్రేక్ త్రూ వచ్చింది 100 years కి. తర్వాత పిల్లల మీద పిల్లలు, పిల్లల మీద పిల్లలు, పిల్లల మీద పిల్లలు, మనవరాలు. తన ద్వారా దేవుడు జనరేషన్ చేశాడు. ఎలా చేశాడు? ఇప్పుడు అబ్రహాంని ఆకాశ నక్షత్రాల వలె చేశాడు, సముద్రంలో ఇసుక రేణుల వలె చేశాడు. అందుకే మనకు ఏదైతే దేవుడు లాకింగ్ లో ఉంటుందో దాన్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తాడండి. నువ్వు దేంట్లో అయితే బాధపడుతున్నావో దాంట్లో నువ్వు సమృద్ధిగా ఆశీర్వదించబడతావు. ఇప్పుడు అబ్రహాము 100 సంవత్సరాలు పిల్లల విషయంలో ఏంటిది బాధపడ్డాడు. ఆయనకు ఆ పిల్లల విషయంలో దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించాడు. మేబీ ఈ రోజు నువ్వు ధనం విషయంలో, నీ శాలరీ విషయంలో ఏంటిది బాధపడుతున్నావా? దేవుడు నీకు ఆ దరిద్రాన్ని తీసేసి సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. సో మనకు ఏదైతే తక్కువగా ఉంటుందో దాని గురించి ప్రార్థిస్తే అందులోనే దేవుడు సమృద్ధిని ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు అబ్రహాం సంతానం ఎలా ఉందండి? ఒకప్పుడు ఒక్క కుమారుడుగా లేదు, ఆ బ్రేక్ త్రూ వచ్చింది. పిల్లల విషయంలో బ్రేక్ త్రూ వచ్చింది. ఇప్పుడు ఆకాశ నక్షత్రాల వల్ల ఆయన సంతానం అయింది, సముద్రంలో ఇసుకరేణుల వల్లే ఆయన సంతానం అయింది. అలా లెక్కించలేనంత అయింది. దేంట్లో ఆయన కొదువుగా ఉంది? పిల్లల విషయంలో. అలాగే నీకు ధనం విషయంలో కొదువుగా ఉందా? ప్రేర్ చేసుకో. దేవుడు కూడా నిన్ను ఆకాశ నక్షత్రాల వలె ఆశీర్వదిస్తాడు. సముద్రంలో ఇసుక రేణువులు లెక్కించలేనంత ధననిధిని నీకు కుమ్మరిస్తాడు. సో ఇది అండి గాడ్ బ్లెస్సింగ్. సో చాలా మంచి మెసేజెస్, మంచి ప్రాస్పరిటీ రిలేటెడ్ ఇచ్చాడు. ఎందుకంటే చాలా మందిలో ఆ పేదరికంలోకి వెళ్ళిపోతున్నారు, ఆ నిరాశ గుండా వెళ్తున్నారు, నిస్పృహ గుండా వెళ్తున్నారు, పోపు లేకుండా బ్రతుకుతున్నారు. సో ఇదే ఫిక్స్ అని నమ్మి ఇక జీవితాంతం ఇలాగే మేము ఉండాలి, ఏదో ఒక పాట పాడుకుంటూ దేవుణ్ణి ఆరాధిస్తూ స్తుతిస్తూ ఇదే పేదరికంలో ఉండి చనిపోయి పరలోకానికి వెళ్ళాలి. లేదండి, మనం అన్ని విషయాల్లో వర్ధిల్లి భూలోకంలో పరలోకంలో వెళ్ళి. ఇప్పుడు అబ్రహాంని చూడండి, యాకోబుని చూడండి, ఇస్సాకుని చూడండి, సొలొమోన్ని చూడండి, దావీదుని చూడండి, అలాగే ఈ యొక్క యోబుని చూడండి. దే ఆర్ బ్లెస్డ్ ఇన్ ఆల్ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్స్. అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. గర్భఫలంలో మనం వర్ధిల్లాలి, భూఫలంలో మనం వర్ధిల్లాలి, సంఘంలో మనం వర్ధిల్లాలి, కుటుంబంలో మనం వర్ధిల్లాలి. అన్ని విషయాలలో మనం వర్ధిల్లి సుఖంగా ఉండి సౌఖ్యంగా ఉండి ఈ భూలోకాన్ని విడిచి పరలోకానికి వెళ్ళాలి. నువ్వు ఎన్ని విషయాల్లో వర్ధిల్లినా కూడా దేవుడి నుంచి తొలగకూడదు, దేవుడి నుంచి తప్పకూడదు. నువ్వు ఎంత సంపాదించినా అందులో 10వ భాగము దేవుడికి ఇచ్చేయాలి. నువ్వెంత సంపాదించినా కూడా నీకు గర్వము రాకుండా, అహంకారం రాకుండా, పొగరు రాకుండా చూసుకోవాలి. గర్వము పొగరు అహంకారం వస్తే దేవుడు ఆశీర్వదించలేడు. సో అర్థమవుతుందండి? ఇన్ని రకాలుగా మనం నేర్చుకోవాలి. సో దిస్ ఈస్ అ బ్లెస్సింగ్ సెరమనీ. ఎందుకంటే సంఘాలకు, దైవజనులకు మాత్రమే కాదు, ఆ సంఘానికి వచ్చే సంఘ సభ్యులకు కూడా ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఉండాలి, ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ ఉండాలి, ఫైనాన్షియల్ ప్రాస్పరిటీ ఉండాలి. సో అలా మనం బ్లెస్ కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో ఇప్పుడు మనము మన పిల్లల్ని ఎలాగైతే కావాలని కోరుకుంటామో మనల్ని కూడా దేవుడు మనం అలాగే ఉండాలని కోరుకుంటాడు. ఇదేమి ధనాపేక్ష పెట్టేది కాదు, వాక్యం ఎలా ఉందో అదే ప్రకటిస్తున్నాము. 2026 లో మీకు ముందుగానే ఒక ప్రామిస్ ఇస్తున్నాడు దేవుడు. ఈ ప్రామిస్ కోసం ప్రార్థించండి. ఆత్మ వర్ధిల్లుచు, అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలని మీరు ప్రార్థించమన్నారు ప్రభువా. ఇదిగో ఈ 2026లో నాకు ఇది నెరవేర్చాలి. 2025 అయిపోయేలోపు నా బీపీ, నా షుగర్, నా థైరాయిడ్, కొలెస్ట్రాల్ ఏది కూడా 2026కి క్యారీ ఫార్వర్డ్ కాదు. ఈ 2025 December 31st నైట్ అది క్లోజ్. ఈ ఆర్థిక పరమైన శాపాలు, అనారోగ్యపరమైన శాపాలు ఈ 2025 December 31st లోపు ఎండ్ కావాలి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి క్యారీ కాదు, ఈ రోజు ఎండ్ కావాలని ప్రార్థించండి.
ఈ రోజు ఎన్నుకోవాలి. ఐ వాంట్ టు ఎంటర్ ఇన్ టు ది న్యూ ఇయర్ విత్ ద న్యూ లైఫ్ స్టైల్, న్యూ మైండ్ సెట్. ఐ వాంట్ టు ఎంటర్ ఇన్ టు ది న్యూ ఇయర్ విత్ ద న్యూ బ్లెస్సింగ్స్ అని ప్రార్థించండి. ఈ ఇయర్ లో ఉన్న శాపాలు, ఈ ఇయర్ లో ఉన్న ఫెయిల్యూర్స్, ఈ ఇయర్ లో ఉన్న బాధలు, ఈ ఇయర్ లో ఉన్న ఇయర్ లోనే క్లోజ్ అయిపోవాలి, అది ఈ క్షణమే క్లోజ్ అయిపోవాలని ప్రార్థించండి. సో నేను ఇవన్నీ కీస్ ఇస్తున్నాను మీకు. దీన్ని మీరు ప్రేయర్ లో కూర్చొని, మిడ్ నైట్ ప్రేయర్, ఎర్లీ మార్నింగ్ ప్రేయర్, 4 o'clock ప్రేయర్ మొర పెట్టాలి. అప్పుడే మీకు ఇది బ్రేక్ త్రూ జరుగుతుంది. బ్రేక్ త్రూ ఒక్కసారి మీకు ఫైనాన్స్ విషయంలో బ్రేక్ త్రూ జరిగిందంటే డిస్టర్బెన్స్ వస్తుంది బ్రదర్, సో లెట్ us pray. నజరుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, ఈ రోజు చెప్పిన ఈ వాక్యము ద్వారా అందరినీ కూడా